హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మన వీడియోలో మీరు thumbnail చూసినట్లుగానే మన ఛానల్ అయితే 1000 సబ్స్క్రైబర్స్ వచ్చిన సందర్భంగా మీతో నేనైతే కొన్ని నా లైఫ్ కి సంబంధించినవి షేర్ చేసుకుంటాను. అదేవిధంగా మీలో చాలా మంది కూడా ఈ డౌట్స్ కొన్ని కామెంట్స్ లో అలాగే ఇన్స్టాలో కొంతమంది అడగడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా నేనైతే ఇక్కడ మీకు thumbnail కనిపిస్తున్న ప్రతి విషయాన్ని గురించి నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్లో అయితే పోస్టల్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ వీడియో ఉంది. ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. సో మనం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసుకుందాము. దీంతో పాటు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ వీడియో కూడా రెడీ అయిపోయింది. ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఆ వీడియోని కూడా మీ ముందుకు త్వరలో తెస్తాను. సో నేను అసలుకైతే యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశానంటే మా కాలేజ్ నుంచి అలాగే పర్సనల్ గా నా ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి నన్ను అయితే చాలా మంది పోస్టల్ డిపార్ట్మెంట్ కి రిలేటెడ్ గా డౌట్స్ చాలా మంది అడిగేవాళ్ళు. అంటే శాలరీ ఎంత, వర్క్ ఎలా ఉంటుంది, వర్కింగ్ అవర్స్ ఎలాగా, మనకి వేరే ఎగ్జామ్స్ రాసుకోవచ్చా, ప్రిపరేషన్ కి టైం ఉంటుందా అని అయితే చాలా మంది ఫ్రెండ్స్ డౌట్స్ అడిగేవాళ్ళు. అయితే ప్రతి ఒక్కరికి నేను డైలీ కనీసం ఒక 2 to 3 మెంబర్స్ కాల్ చేసేవాళ్ళు. ఒక్కరికి చెప్పిన మ్యాటరే మిగతా అందరికి చెప్పాల్సి వచ్చేది. ఆ టైంలో ఆఫీస్ లోనో లేదంటే రూమ్ వర్క్ లోనో అలా ఉండేది నేనైతే. సో నేనేమనుకున్నానంటే ఇలా ఒక్కొక్కళ్ళకి చెప్పిన విషయమే చెప్పే బదులు జస్ట్ ఒక వీడియో రూపంలో చేసి యూట్యూబ్లో పెట్టినట్లయితే నా ఫ్రెండ్స్ తో పాటు ఇంకా చాలా మందికి కూడా యూస్ అయింది కదా అనే ఒక ఉద్దేశంతో నేను స్టార్ట్ చేయడం జరిగింది. అంతేకాని నేను కావాలనే వాంటెడ్ గా కంటెంట్ క్రియేటర్ కోసం అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు. సో ఈ రకంగా నేనైతే యూట్యూబ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ అయితే ఇప్పటి వరకు నాతో ఉన్నటువంటి మీ అందరికీ చాలా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. బికాజ్ మీ సపోర్ట్ లేకుండా నేనైతే ఏది కూడా చేయలేను. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ ఇలానే ఉండాలని నేను మీ అందరి దగ్గర నుంచి కోరుకుంటున్నాను. ప్రెసెంట్ నేను ఎంతవరకు అయితే చదివాను, అలాగే నా కాలేజ్ ఎక్కడ అనేది అయితే మీతో చెప్తాను. ప్రస్తుతానికి నేనైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. అంటే మా కాలేజ్ లో దాన్ని PUC అని అంటారు, ప్రీ యూనివర్సిటీ కోర్స్ అన్నమాట. ఇంకా ఓన్లీ నాది ప్రస్తుతానికి ఇంటర్మీడియట్ ఈక్వివాలెంట్ గా కంప్లీట్ అయి ఉంది ఎడ్యుకేషన్. నా కాలేజ్ అనేది RGUKT అంటే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్ IIIT శ్రీకాకుళంలో నాకైతే సీట్ వచ్చింది 6 years ఇంటిగ్రేటెడ్ బీటెక్ కి. అంటే 2 years PUC ప్లస్ 4 years బీటెక్ అన్నమాట. అక్కడ నాకు సీట్ వచ్చిన తర్వాత నేను 2 years ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన తర్వాత నేనైతే సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ని సెలెక్ట్ చేసుకున్నాను 4 years కి. 4 years ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఇంజనీర్ అవుదాం అనుకున్న నేను మిడిల్ లోనే ఎడ్యుకేషన్ డిస్కంటిన్యూ చేసి ఇలాగా పోస్టల్ డిపార్ట్మెంట్ లో ABPM అయ్యాను. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. 2 years అయితే నేను ఇంజనీరింగ్ ని కంప్లీట్ చేశాను. 3rd year లో వచ్చేసరికి అంటే బీటెక్ 3rd year లో వచ్చేసరికి చాలా ఫ్యామిలీ ఇష్యూస్ అలాగే హెల్త్ రీజన్స్ వల్ల నేనైతే ఏదో ఒక జాబ్ తెచ్చుకుందామని SSC MTS అలాగే APPSC కానిస్టేబుల్ ఇలా కొన్ని ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూ ఉండేవాడిని. అయితే SSC MTS లో నేను ఒక్కసారి అయితే కట్ ఆఫ్ మార్క్స్ కి నియర్ గా వచ్చి ఫెయిల్ అయిపోయాను. అందులో ఇంకొకసారి APPSC ప్రిలిమినరీ ఎగ్జామ్ లో కూడా నేను సెలెక్ట్ అయ్యాను. ఆ తర్వాత ఇంకా ఫిజికల్ టెస్ట్ కి రన్నింగ్ కి వాటికి వెళ్ళడానికి ప్రాక్టీస్ అయ్యాను. కానీ కోర్టులో కేసు అయ్యి అక్కడ మనకైతే నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ అన్ని అంటే మెయిన్స్ ఎగ్జామ్ కానీ లేదంటే ఈ ఫిజికల్ టెస్ట్ కానీ ఇవైతే ఆగిపోయాయి, PET టెస్టులు. సో నేను ఇంకా అవన్నీ వదిలేసి నార్మల్ గా 3rd year జాయిన్ అన్న సమయానికి కొంచెం ఫ్యామిలీలో ఇష్యూస్ రైజ్ అయ్యి నేను ఇంకా తప్పనిసరిగా ఈ పోస్టల్ జాబ్ కి అప్లై చేయాల్సి వచ్చింది. బట్ నేను దీనికంటే ముందే ఒక 2 times అప్లై చేశాను. బట్ అవి తెలుగు స్టేట్స్ లో అక్కడ రాలేదు. సరే ఈసారి నార్త్ లో ట్రై చేద్దామని మధ్యప్రదేశ్ లో అప్లై చేశాను. అప్పుడు నాకు చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు. ఇక్కడ లాంగ్వేజ్ ఇలా ఉంటుంది, ఇక్కడ మనం రూమ్స్ ఇలా తీసుకోవాలి, లేదంటే నార్త్ లో సిచ్యువేషన్ ఇలాగుంటుంది, ఈ డివిజన్ లో అప్లై చేయి అని చెప్పేవాళ్ళు లేరు. నేను జస్ట్ MP కొంచెం దగ్గరగా ఉంటది అని చెప్పేసి దాంతో పాటుగా ఎక్కువ వ్యాకెన్సీస్ ఉన్న డివిజన్ కి అయితే అప్లై చేసుకున్నాను. నేను ఇంకా October 20, 2024 నాకైతే మెసేజ్ వచ్చింది ఇండియా పోస్ట్ నుంచి, మెయిల్ కూడా వచ్చింది. నేను ఇంకా అప్పుడే 3rd year ఫస్ట్ సెమ్ లో ఉన్నాను. 3rd year ఫస్ట్ సెమ్ ఎగ్జామ్ కూడా కంప్లీట్ అవ్వలేదు. జస్ట్ సెమ్ స్టార్ట్ అయ్యి ఒక 20 to 30 days, 20 to 30 కాదు, ఒక 2 months అయిపోయింది. మిడ్ 1 కూడా అయిపోయినట్టుంది. ఇంకప్పుడు నేను సరే ఇప్పుడు మనం ఇక 2 years ఇందులో ఉండలేము అని అయితే నాకు అర్థమైపోయింది బేస్డ్ ఆన్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్, అక్కడ నేను ఫేస్ చేసే కండిషన్స్ ని బట్టి. సో నేను క్విట్ అయిపోయి ఇక్కడ పోస్టల్ జాబ్ కి జాయిన్ అయిపోయాను. కానీ బిట్వీన్
ఇక్కడ ఈ ఎడ్యుకేషన్ క్విట్ చేసేసి పోస్టల్ డిపార్ట్మెంట్ లో జాబ్ లో జాయిన్ అయ్యే ఈ మధ్య సమయంలో నేను అనేక ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఫేస్ చేశాను. ఫ్యామిలీ పరంగా కానీ, ఇటు జర్నీస్ పరంగా కానీ, ఇక్కడ అన్నోన్ ఏరియాలో స్టేయింగ్ కానీ, ట్రైనింగ్స్ కానీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ కానీ, ఆ అటెస్టేషన్ ఫామ్ ఫిల్లింగ్స్ కానీ, ఇవి నేనైతే మీకు మాటల్లో కూడా చెప్పలేను. అంత ప్రాబ్లమ్స్, అంత స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. బట్ తప్పలేదు. బికాజ్ మనకి ఫ్రెండ్స్ ఉంటారు, లేదంటే మన రిలేటివ్స్ ఉంటారు. నో వన్ స్టాండ్స్ ఫర్ అస్. మనమే మన కోసం స్టాండ్ తీసుకోవాలి. మన ఫ్యామిలీ కోసం మనమే నించోవాలి. మనం ఎంత సపోర్ట్ చేసామనేది ఇంపార్టెంట్ కాదు, కానీ మన నుంచి ఎఫర్ట్స్ ఉన్నాయా లేదా ఇంపార్టెంట్. కాబట్టి నేనైతే ఎవరున్నా లేకపోయినా నాకు నేను సపోర్ట్ చేసుకోవాలి. నాకు నేనుగా స్టాండ్ తీసుకొని ఇండిపెండెంట్ గా ఉండాలి అని అయితే కాలేజ్ లో జస్ట్ హోల్డ్ పెట్టేశాను కాలేజ్ కి. తర్వాత ఇటు జాయిన్ అయిపోయి ఇటు నార్మల్ గా సెట్ అయినట్లయితే ఇది కంటిన్యూ చేద్దాము, లేదంటే రిజైన్ చేసేసి మళ్ళీ వెళ్ళి కాలేజ్ లో సెటిల్ అయిపోదాము అని అయితే అనుకున్నాను. బట్ వచ్చాక సిచ్యువేషన్ అలా లేదు, తప్పనిసరిగా చేయాల్సి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలుస్తుంది ఏంటంటే మనం ఎన్ని బీటెక్లు చేసినా మెయిన్ గా నార్మల్ డిగ్రీలు, అలాగే ఈ సివిల్, మెకానికల్ ఇలాంటివి చేసినా మేబీ బాగా టాపర్స్ కి అయితే ఛాన్స్ ఉంటుంది, కానీ మనలాగా యావరేజ్ స్టూడెంట్స్కి అయితే ఉండదు. కాబట్టి నేను అది కూడా ఆలోచన తీసుకొని ఇంక ఇందులోనే ఉండిపోయాను. నార్మల్గా లీవ్ తీసుకొని వెళ్ళి ఎడ్యుకేషన్ కంటిన్యూ చేద్దాం అనుకున్నా కూడా నాకు కుదరలేదు. బికాజ్ నార్త్ స్టేట్స్లో ప్రాసెస్ ఏంటని నాకు తెలియదు అప్పట్లో. మన తెలుగు స్టేట్స్లో అయితే కొంచెం ఆ ఛాన్స్ ఉంటుంది. నార్త్లో మనం అంత లాంగ్ లీవ్ తీసుకొని వెళ్ళడానికి ఉండదు. సో నాకు ఆ ఆప్షన్ కూడా లేదు. ప్రజెంట్కి అయితే నా ఎడ్యుకేషన్ బీటెక్ థర్డ్ ఇయర్ సెమిస్టర్ 1 తోనే ఆగిపోయింది. నేను సివిల్ ఇంజనీరింగ్ 2 years అయితే కంప్లీట్ గా చేశాను. బట్ నాకు అక్కడ నుంచి ఎలాంటి సర్టిఫికేట్స్ రాలేదు. నేను జస్ట్ ఆ 2 years చేసిన ప్రీ యూనివర్సిటీ కోర్సు, ఆ పియూసి ఇంటర్మీడియట్ కి ఈక్వివాలెంట్ అయిన ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అయితే మార్క్స్ మేము అప్పుడే తెచ్చుకున్నాను. సో ఇదైతే నా ఎడ్యుకేషన్ అనమాట. లైఫ్ లో చాలా డ్రీమ్స్ కన్నాను. అంటే మనకి ఒక్కొక్కళ్ళకి ఒక్కో డ్రీమ్ ఉంటుంది, ఎయిమ్ ఉంటుంది. నేనైతే బిఫోర్ 10th క్లాస్ అయితే డాక్టర్ అవుదాము అనే ఎయిమ్ తో ఉండేవాడిని. ఆ తర్వాత IIITలో సీట్ వచ్చాక ఇంజనీరింగ్ అవుదామనైనా అనుకున్నాను. అది కుదరలేదు. అంటే ఓన్లీ కళ్ళ కండమే కాదు, వాటికి సరిపోయినంత ఎఫర్ట్స్ కూడా పెట్టాను. నేను ఎంత ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ, ఎంత చదివినప్పటికీ, ఎన్ని ఎగ్జామ్స్ రాసినప్పటికీ, అంటే నాకు బ్యాక్గ్రౌండ్ లో ఎలాంటి సపోర్ట్ లేకపోవడం వల్ల ఇంకా సర్వైవ్ అవ్వడానికి, ఇండిపెండెంట్ గా ఉండడానికి నేను పోస్టల్లో జాయిన్ అయ్యాను. కానీ నా హోల్ హార్టెడ్లీ నాకు ఇష్టమై అయితే అస్సలు కాదు. నేను ఎయిదర్ డాక్టర్ అయినా అవుదాం అనుకున్నా, ఆ ఛాన్స్ లేకపోయింది. సో ఇంజనీరింగ్ అయినా చేసి కంప్లీట్ గా ఐఏఎస్ కానీ, ఐఏఎస్ ఇన్ ద సెన్స్ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ కానీ, లేదంటే అసిస్టెంట్ ఇంజనీరింగ్ కానీ, ఏఈ, జేఈ, జూనియర్ ఇంజనీరింగ్ కానీ ఇలాంటివైనా రాసుకొని వాటిలో సెటిల్ అవుదాం అనుకున్నాను. కానీ నాకు ఆ ఛాన్స్ కూడా లేకుండా పోయింది. అంటే మనకి జస్ట్ మన పేరెంట్స్ సపోర్ట్ కానీ, లేదంటే బ్యాక్గ్రౌండ్లో మనకి ఎలాంటి సపోర్ట్ లేకపోతే మనం ఎంత చదివినా, మన దగ్గర ఎన్ని ఛాన్సెస్ ఉన్నా, మనం ఎంత పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో చదివినప్పటికీ సరే, ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా అక్కడ నో యూస్, ఎలాంటి యూస్ ఉండదు. అంటే మనకు ఫైనాన్షియల్గానే మీరు తీసుకోవద్దు, ఫైనాన్షియల్గా కాదు, మనకి మెంటల్లీ సపోర్ట్ కూడా హ్యూమన్ బీయింగ్కి చాలా అవసరం. అలాంటి సపోర్ట్ లేనప్పుడు మనం ఎంత చదివినా ఏ ఉన్నా అలాంటివి వేస్ట్. అలా అని ఎవరో ఆ సపోర్ట్ ఇవ్వాలని నాలాగా మీరైతే ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీకు మీరుగానే సపోర్ట్ తీసుకోండి. మీ బ్రెయిన్కి మీరే మోటివేషన్ ఇచ్చుకోండి. మీకు మీరే స్టాండ్ తీసుకొని మీ ఇండిపెండెంట్ లైఫ్ని మీరే లీడ్ చేయండి. సో ఇదైతే పోస్టల్ డిపార్ట్మెంట్కి రిలేటెడ్ ఛానల్ కదా, ఇందులో ఈ ఎడ్యుకేషన్, ఈ మోటివేషన్ ఎందుకు అని అనుకోకండి. నేను ఎవరితో షేర్ చేసుకోలేకపోయాను ఆ సిచ్యువేషన్స్లో. సో ఇప్పుడు కనీసం కొంచెం మీతో అయినా షేర్ చేసుకుంటాను. అలాగే మీకు ఈ వీడియోస్ ద్వారా కొంచెం మోటివేటివ్గా ఉంటుంది అని అయితే నా ఉద్దేశం. సో మీకు ఇది వద్దు ఇలాంటివి అనుకున్నట్లయితే మీరు కామెంట్స్ చేయండి. బట్ నేనైతే మీరు దీన్ని కూడా అన్ని వీడియోస్లో లాగా మంచిగానే రిసీవ్ చేసుకుంటారు అని అయితే నా లైఫ్ జర్నీని మీతో షేర్ చేస్తున్నాను. సో మనకు మనముగానే స్టాండ్ తీసుకొని నిల్చున్న రోజునే మనం అనేది ఖచ్చితంగా సక్సెస్ని చూడగలము. ఇదైతే నా హాస్టల్ రూమ్ అన్నమాట. నేను PUCలో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ ఇప్పటికీ ఇంజనీరింగ్ 4th ఇయర్లో కంటిన్యూ అవుతూ ఉన్నారు. నేనైతే ఇక్కడికి వచ్చి వర్క్స్ చేసుకుంటున్నాను, ఆఫీస్ వర్క్స్. సో మనకు కూడా లైఫ్లో ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ అయ్యేదాకా చదవాలని ఉంటుంది కొంతమందికి, నాకైతే ఉంది. అంటే మిడిల్లో ఎడ్యుకేషన్ ఆపేసి జాబ్ చేయాలి అని అయితే నా బ్రెయిన్లో లేదు. బట్ తప్పని స్థితుల్లో ఇంకా అన్నీ వదిలేసి చేయాల్సి వస్తుంది ఇప్పుడు.
స్టిల్ నా టీచర్స్ అలాగే కొంతమంది నాకు క్లోజ్గా ఉన్న వాళ్ళు చెప్తుంటారు, అంటే యూ డిజర్వ్ బెటర్, అంటే ఈ జాబ్ కంటే నువ్వు ఇంకా హై లెవెల్లో ఉన్న జాబ్కి డిజర్వ్ చేస్తావు, ఎందుకు కంటిన్యూ చేయలేదు స్టడీ అని. బట్ మన సిచ్యువేషన్స్ మనకి తెలుసు, దాన్ని బట్టి మనం మూవ్ ఆన్ అయిపోవాలి అంతే. నేనైతే ఈ మిడిల్లో ఈ ఫొటోస్ ఎందుకు యాడ్ చేశానంటే అక్కడ నేను సర్టిఫికేట్ తీసుకుంటుంది నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్, అది 8th క్లాస్లో రాశాను. ఇది నేను యాడ్ చేయడానికి గల రీజన్ ఏంటంటే మనకైతే సేవింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. మనం అది కూలి పని చేయనివ్వండి లేదంటే కలెక్టర్ అవనివ్వండి, ఎవరైనా సరే సేవింగ్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సిచ్యువేషన్ ఎప్పుడు ఎలా అవుతుందో మనమైతే చెప్పుకోలేము. రేపటి రోజున మనకు హెల్ప్ చేయడానికి ఎవ్వరు ఉండరు. మన దగ్గర నుంచి హెల్ప్ అడగడానికి థౌజండ్స్ ఆఫ్ హ్యాండ్స్ మన దగ్గరకు వస్తాయి, కానీ మనకు హెల్ప్ ఇవ్వడానికి ఒక్క హ్యాండ్ కూడా మనకి రాదు. అది ఫినాన్షియల్ పరంగా చాలా మెయిన్గా. సో మనం ఏ పని చేసినా సరే సేవింగ్స్ అనేవి మీరు తీసి పెట్టుకోవాలి. నేను ఒకానొకప్పుడు NMS రాస్తే అందులో నాకు స్కాలర్షిప్ వచ్చాయి, టోటల్గా 60,000 రావాలి. బట్ 888లో సీట్ వచ్చింది, ఇక్కడ స్కాలర్షిప్ వస్తుంది ఎడ్యుకేషన్కి అని అయితే ఆ NMS స్కాలర్షిప్ ఆగిపోయింది. జస్ట్ 2 times నాకు వచ్చాయి 12,000, 24,000. అందులో నేను ఒక 10,000 ఫ్యామిలీకి ఇచ్చినా సరే మిగతా 14,000 నేను సేవ్ చేసుకున్నాను. ఒకవేళ మీ ఫ్యామిలీ అయితే మీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేసినట్లయితే మీరు సెల్ఫ్గా సేవింగ్స్ చేసుకోవాల్సిన నీడ్ కూడా అంతగా ఉండదు, చేసుకుంటే బెటరే. బట్ ప్రతి ఒక్కరికి ఇది సేమ్ ఉండదు. కొంతమందికి వాళ్ళ పేరెంట్స్ అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తారు, కానీ ఎంత సపోర్ట్ చేసినా సేవింగ్స్ పర్సనల్గా ఉండాలి. అలా అని మీ మనీ మీ పేరెంట్స్కి ఇవ్వద్దు అని నా ఉద్దేశం కాదు. బేస్డ్ ఆన్ యువర్ సిచ్యువేషన్ మీరు డిసైడ్ అవ్వచ్చు, కానీ పేరెంట్స్కి అయితే మనం వాళ్ళు చెప్పినట్టుగానే ఫాలో అవ్వాలి. నా ఎర్నింగ్ వీడియో కూడా ఉంది, అది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఆ స్కాలర్షిప్ ఉన్నటువంటి ఆ 14,000ని నేను అలాగా కొంచెం కొంచెం అవి ఇన్వెస్ట్ చేసుకుంటూ ఏదో ఒక వేలో ఇన్వెస్ట్ చేసుకుంటూ యాడ్ ఆన్గా కొన్ని వర్క్స్ చేసుకుంటూ ఇంక్లూడ్ చేసుకున్నాను. ఆ సేవింగ్సే నాకైతే ఇక్కడ ఎంపీలో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి కానీ లేదంటే ఇక్కడ జర్నీస్ చేయడానికి ట్రైనింగ్ అప్పుడు రావడానికి కానీ, అలాంగ్ విత్ దట్ ఇక్కడ రూమ్ తీసుకునేటప్పుడు స్టార్టింగ్ 2 months శాలరీ రానప్పుడు మేనేజ్ చేయడానికి కానీ, ఇక్కడ గ్రోసరీస్ రూమ్ లో ఐటమ్స్ తీసుకోవడానికి కానీ యూస్ అయ్యాయి. సో మనకి ఫైనాన్షియల్ వేలో ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా సరే, ఎంత క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే మనకు హెల్ప్ చేయరు. ఒకవేళ చేస్తే మన పేరెంట్స్ చేస్తారు కానీ. సో మీరు ఇప్పుడు స్టూడెంట్గా ఉన్నా సరే మీ దగ్గర మీ హ్యాండ్కి 50 రూపీస్ వచ్చినప్పటికీ మీరు ఆ 50 రూపీస్లో అట్లీస్ట్ ఒక 10 రూపీస్ అయినా సేవ్ చేసుకోవాలి మీ ఫ్యూచర్ కోసం. అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా, మెయిన్గా అబ్బాయిలకి. బికాజ్ బాయ్స్కి ఏంటంటే తెలియకుండా రోజులు గడిచిపోతాయి. వన్స్ మీ మీద రెస్పాన్సిబిలిటీ వచ్చేసాక మీరు మీకోసం ఒక 10 రూపీస్ కూడా ఖర్చు చేసుకోలేరు. ఆ సిచ్యువేషన్స్లోకి వచ్చేస్తారు. మీ హ్యాండ్స్లో డబ్బులు ఉన్నప్పటికీ మీ సెల్ఫ్ కోసం మీరు ఖర్చు చేసుకోలేరు, ఆ సిచ్యువేషన్ వస్తుంది. సో మీరు ఇప్పటి నుంచే ఫైనాన్షియల్గా సేవింగ్స్ అనేవి స్టార్ట్ చేసుకుంటే కొంత సమయానికి కొంత ఏజ్ వచ్చాక మీరు ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండగలరు. సో ఇదైతే మీరు కామెడీగా తీసుకోకండి, బికాజ్ లైఫ్ అనేది చాలా సీరియస్. దాన్ని సీరియస్గానే మీరు లీడ్ చేయాల్సి ఉంటుంది. ఆ సీరియస్నెస్ ఉండి మనం ఎప్పుడైతే మనం ఏ వయసులో చేయాల్సిన పనుల మీద అప్పుడు ఫోకస్ చేస్తే ఆ తర్వాత రిమైనింగ్ లైఫ్ అంతా కూడా మనం హ్యాపీగా ఉండొచ్చు. అది ఎడ్యుకేషన్ కానివ్వండి, సేవింగ్స్ కానివ్వండి, జాబ్ కానివ్వండి, వాట్ ఎవర్. సో ప్రెసెంట్ నా స్టడీ ప్లాన్స్ ఏంటంటే నేను 2 ways సెలెక్ట్ చేసుకున్నాను. అందులో ఏది డిసైడ్ అవ్వాలి అని అయితే నాకు ఖచ్చితంగా బ్రెయిన్కి అర్థం కావట్లేదు. మీరు నాకు కామెంట్స్ లో సజెస్ట్ చేసినట్లయితే నేను అది ఫాలో అవుతాను. నేను అనుకునేది ఏంటంటే ఫస్ట్ వే నార్మల్ గా ఇప్పుడు డిగ్రీ కట్టేసుకొని డిగ్రీతో పాటుగా ఇప్పుడు డిపార్ట్మెంటల్ లో మనకి 8th pay వచ్చినా రాకపోయినా సరే 3 years తర్వాత MTS ఎగ్జామ్కి మనమైతే ఎలిజిబుల్ అవుతాము డిపార్ట్మెంటల్ ప్రమోషన్కి. నేను నార్మల్ డిగ్రీ చేసుకుంటూ 3 years అయ్యాక డిపార్ట్మెంటల్లో ఎగ్జామ్స్ రాసుకుందాము అని అయితే అనుకుంటున్నాను. ఒకవేళ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్లో ప్రమోషన్ రాకపోయినట్లయితే ప్రజెంట్ ఉన్న ఈ డిసిగ్నేషన్ని కంటిన్యూ చేసుకుంటూ ఆ ఉన్న డిగ్రీతో ఎనీ డిగ్రీ జాబ్స్కి అయితే ప్రిపేర్ అయ్యి గవర్నమెంట్వి రాసుకుందాం అనుకుంటున్నాను. లైక్ మనకు డిగ్రీ బేస్డ్ జాబ్స్ వస్తాయి కాబట్టి అవి అప్లై చేసి రాద్దాం అనుకుంటున్నాను. లేదు వద్దని ఇంకొకసారి అనిపిస్తుంది. నెక్స్ట్ సెకండ్ ప్లాన్ ఏంటంటే డిఎడ్ అంటే డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్. అది టీచర్ కి, ప్రైమరీ స్కూల్ టీచర్ కి. అది ఓపెన్ గా చేసుకుంటూ ఇటు ఈ జాబ్ చేసుకుంటూ 3 years తర్వాత ప్రమోషన్ రాసుకుందాము. ఒకవేళ ఆ టీచర్ దొస్తే టీచర్ది, లేదంటే ఈ డిపార్ట్మెంట్లోనే ప్రమోషన్ది తెచ్చుకుందామని అయితే అనుకుంటున్నాను. ఈ 2లో ఏది ఫాలో అవ్వాలి అని అయితే నాకు క్లారిటీ రావట్లేదు. అంటే టీచర్ కమ్ ఈ పోస్టర్లో చేస్తూ ప్రమోషనా, లేదంటే డిగ్రీ కమ్ ఈ పోస్టర్లో చేస్తూ ప్రమోషనా అని అయితే అర్థం కావట్లేదు. కాకపోతే డిగ్రీ చేస్తే మనకి బెనిఫిట్ ఏంటంటే మనం రిమైనింగ్ ఏదైనా MROs కానీ, VROs కానీ, బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ ఇంకేమైనా రాసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ డిఎడ్ చేసినట్లయితే ఓన్లీ
టీచర్కి రాయడానికి మాత్రమే ఉంటుంది. కాబట్టి నేను ఏది చేద్దాం అని అయితే నాకు క్లారిటీ లేదు. సో ఈ రెండిట్లో ఏది బెస్ట్ అని అయితే మీరు కూడా ఒకసారి థింక్ చేసి నాకు అడ్వైస్ ఇవ్వండి. బికాజ్ మీరందరూ కామెంట్స్లో జస్ట్ మాటలు కాదు, మీ ఎమోషనల్, మీ ఫీలింగ్స్ ప్రతిదీ మిక్స్ చేసి నాతో మీరు మాట్లాడుకుంటున్నారు. కాబట్టి నన్ను కూడా మీ బ్రదర్ లాగా ఫీల్ అయ్యి నాకు ఈ సజెషన్ అనేది మీరు ఇస్తారని అనుకుంటున్నాను. నేను చాలామందికి సజెషన్స్ ఇవ్వగలను, కానీ నా మ్యాటర్లోకి వచ్చేసరికి నాకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఎంత క్లారిటీ ఉన్నప్పటికీ కన్ఫ్యూజన్గానే ఉంటుంది. సో ఈ విషయం గురించి మీరైతే తప్పనిసరిగా నాకు అడ్వైస్ ఇస్తారని అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో ద్వారా మీరు నా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అలాగే మీకు కావాల్సిన కొంచెం మోటివేషన్ని రిసీవ్ చేసుకున్నారని అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ని కామెంట్లో తెలియజేయండి. మీరు ఎదురు చూస్తున్నటువంటి కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ వీడియో త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తాను. అప్పటి వరకు సెలవు. బాయ్ బాయ్.